శంకర భగవత్పాదులు సన్యాసి, వారు సన్యాసాశ్రమ స్వీకారం చేసినవారు కాబట్టి వారు శరీర పోషణార్థం ఏ ఇంటి ముందైనా నిలబడితే భిక్ష అడగవలసి ఉంటుంది. బ్రహ్మచారి సన్యాసి వీళ్ళిద్దరూ భిక్ష స్వీకరిస్తారు. వారు ఉన్నటువంటి ఆశ్రమ ధర్మాన్ని వారు పాటించాలి. వారు జగద్గురువులు, వారు లోకమునకు ధర్మాన్ని నేర్పడం కోసం వచ్చినవారు. అందుకే వారు ఆ ధర్మ చట్రంలో ఇమిడేటట్టుగా అన్నపూర్ణమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మని పిలిచారు. అమ్మని పిలవడానికి అమ్మ ఎంత గొప్పది కానివ్వండి, ఎంత గొప్ప విశేషణం వేసి పిలిచినా అది అమ్మతనానికి అవమానమే. అమ్మని అమ్మా అని నోరారా పిలిస్తేనే అందులో అందమంతా నిబిడీకృతమవుతుంది. అందుకే మాతా అన్నారు. అమ్మా అన్నపూర్ణేశ్వరి, ఎవరి మీద స్తుతి లోకానికి తెలియాలి కాబట్టి మాతా అన్నపూర్ణేశ్వరి అంటూ, ఎవరావిడ అంటే కాశీపురాధీశ్వరి. కాశీపట్టణంలో విశ్వనాథలింగం ఎక్కడుందో అక్కడే దశాశ్వమేధ ఘాట్కి దగ్గరలో అదే సందులో అన్నపూర్ణమ్మ యొక్క దేవాలయం కూడా ఉంది. ఆ అన్నపూర్ణమ్మని పిలుస్తూ భిక్షాందేహి, అమ్మ నాకు భిక్షని కటాక్షించు అన్నారు. ఈ శ్లోకాన్ని మొట్టమొదట చదివినప్పుడు మనకేమనిపిస్తుందంటే, నేను వెడితే అన్నపూర్ణమ్మ ముందు నించుని అమ్మా నాకు జీవితాంతం అన్నపానాదులకు లోటు రాకుండా నన్ను అనుగ్రహించు అని ఎలా అడుగుతానో శంకరులు కూడా అలాగే భిక్ష అడిగారు అని అనిపిస్తుంది. కానీ శంకర భగవత్పాదులు జగద్గురువు, లోకమునకు దార్శనికుడు, మార్గమును చూపించిన వారు, దేశికుడు, దిశానిర్దేశము చేసిన మహాపురుషుడు. అందుకే చిట్ట చివరి శ్లోకాల దగ్గరికి వెళ్ళేటప్పటికీ వారు కేవలముగా నేను అన్నమే అడగట్లేదు, అమ్మా నేను అన్నంతో పాటుగా అడుగుతున్నవి కొన్ని ఉన్నాయి. జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి అంటారు. నాకు జ్ఞాన వైరాగ్యములను కూడా భిక్ష పెట్టు అని అడిగారు. ఆ అన్నం అడిగేటప్పుడు, ఆ భిక్ష అడిగేటప్పుడు కాశీపురాధీశ్వరి భిక్షాం దేహి కృపావలంబనకరి, మా నువ్వు అపారమైన దయ కలిగిన కాలం, ఆ దయకి రాశీభూతమైన స్వరూపం కాబట్టే సమస్త ప్రాణులను ఆవిడ పోషిస్తూ. ఎంత దయ కలిగిన తల్లో శంకరుల సౌందర్యలహరిలో చెప్తారు. దృశాద్రాఘీయస్యాదరదళిత నీలోత్పలరుచ దవీయాంసం దీనం స్నపయ కృపయా మమపి శివే అనీనాయం ధన్యో భవతి నచతే హానిరియత వనేవా హర్మ్యేవా సమకర నిపాతో హిమకరః అంటారు. ఆ తల్లి దృశాద్రాఘీయస్యా దరదళిత నీలోత్పలరుచ, దరదళిత విచ్చుకోకుండా ఉన్నటువంటి కంటితో బాగా ఇలా కళ్ళు విప్పి చూసిందనుకోండి, అమ్మకి ఏమైనా కోపం వచ్చిందా అని అనుమానం వస్తుంది. ధర్మాన్ని పాడు చేసే వాళ్ళు ఎవరైనా ఎదురుగుండా నిలబడ్డారా ఏమి, కళ్ళు బాగా విప్పి చూస్తోంది అనుకుంటాం. ఆవిడ కళ్ళు మూసేసింది అనుకోండి, ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి, ఆవిడ కనురెప్పలు మూసిందా లోకాలన్నీ ప్రళయంలో కలిసిపోతాయి. అందుకే పరమదయతో చూస్తోంది అంటే కళ్ళు బాగా విప్పకూడదు, కళ్ళు మూసేయకూడదు. దరదళిత నీలోత్పలరుచ, నల్ల కలువలోని కాంతి ఎలా ఉంటుందో అటువంటి కాంతి కలిగిన నేత్రములతో ఆమె చూస్తోందిట. ఎలా చూస్తోంది అంటే ఏదో ఇలా చూడటం కాదుట, ఈ చివరి నుంచి ఈ చివరికి ఇలా నేత్రములను తిప్పుతుంది. ఎందుకు అలా తిప్పడం అంటే దృశాద్రాఘీయస్యాదరదళిత నీలోత్పలరుచ తవీయాంసం దీనం స్నపయ కృపయా మమపి శివే. ఈ లోకములు ఎంతవరకు ఉన్నాయో అంతకన్నా దూరం వరకు చూసుకుంటూ ఉంటుంది. ఎందుకని అంటే సమస్త జగత్తులో ఉన్నటువంటి ప్రాణులన్నీ ఆమె బిడ్డలు. ఆమె రాశీభూతమైనటువంటి దయ. అమ్మ అంటేనే ప్రేమ.